నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భూభారతి పోర్టల్ ప్రారంభానికి దారి సిద్ధమైంది. ఈ నెల 14న భూభారతి పోర్టల్ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు భూభారతిని లాంఛనంగా ప్రారంభించనుంది తెలంగాణ సర్కార్. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ అందుబాటు ఉండబోతోందని సీఎం రేవంత్ వివరించారు. ఇక మరి భూభారతి పోర్టల్ బడుగులకు ఏ మేర ఉపయోగపడనుందో ప్రారంభోత్సవం తర్వాత ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ నుంచి 3 మండలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఆయా మండలాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా పోర్టల్ సులభమైన భాషలో ఉండాలన్నారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ పోర్టల్ను అప్డేట్ చేయాలన్నారు. వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇక అనంతరం రాష్ట్రంలోని ఎంపిక చేసిన 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టును రెవెన్యూ శాఖ నిర్వహించనుంది. ఇక భూభారతి పోర్టల్పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఆ బాధ్యత కలెక్టర్లదే అని సీఎం చెప్పారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇక 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసుకుని అమలు చేయాలని సూచించారు. తక్కువ సమయంలోనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. అందరూ అర్థం చేసుకునేలా ఈజీగా, సరళమైన భాషలో పోర్టల్ ఉండాలని సూచించారు సీఎం. ఇక ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని, వారి అనుమానాలను నివృత్తి చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టులు విజయవంతమైన తర్వాత ప్రతి మండలాల్లో భూభారతి పోర్టల్పై సదస్సు నిర్వహిస్తారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పోర్టల్ గురించి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భూభారతి ఎలా పనిచేస్తుంది, భూ వివరాలు ఎలా తెలుసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే ఎలా ఫిర్యాదు చేయాలి, ఇలా అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు అధికారులు. ఇక భూభారతిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ధరణిలో జరిగిన మిస్టేక్స్ ఇందులో రిపీట్ కాకుండా చూసుకుంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ ఉండేలా డిజైన్ చేయాలని ఆదేశించింది. కొత్త సమస్యలకు కారణం కావద్దని సీరియస్ గా చెప్పింది. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలకు భూభారతి ద్వారా చెక్ పెట్టాలని సూచించింది సర్కార్. పోర్టల్తో పాటు యాప్ కూడా తీసుకొస్తుంది. భూమి సమస్యలన్నిటికీ భూభారతితో చెక్ పెడుతున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. భూభారతిపై చిట్చాట్ చేసిన ఆయన ధరణి పేరుతో జరిగిన అక్రమాలన్నీ ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ తయారు చేసినట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాకు 3 మండలాల్లో అమలు చేయబోతున్నట్లు వివరించారు మంత్రి. భూభారతి చట్టాన్ని పగడ్బందీగా తయారు చేస్తామన్నారు. 3 నెలల్లో విధి విధానాలు రూపొందించామని తెలిపారు. 2020 చట్టంలో సాదా బైనమాల అంశం లేదన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటేనే కాంగ్రెస్ ను గెలిపించారని గుర్తు చేశారు పొంగులేటి. 12 లక్షల ఎకరాలను పోర్టు బిలో క్లియర్ చేయబోతున్నామని వివరించారు. రైట్, ఇక ఈ విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సత్యనారాయణ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. రైట్, సత్యనారాయణ గారు చెప్పండి. భూభారతి బిల్ పోర్టల్ కి సంబంధించి, అలాగే యాప్ కి సంబంధించి మొత్తం రెడీ అయిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మేడం, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ఆర్ఓఆర్ కొత్త చట్టాన్ని చేసి
ఆ ధరణిని ఒక పోర్టల్ తీసుకొచ్చింది. దాని అధ్యయనానికి దరిదాపుగా టెర్రాసిస్ అనే ఓ విదేశీ సంస్థకి ఇచ్చి ధరణిని అమల్లోకి తెచ్చింది. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భూ సమస్యలు చాలా తీవ్రమైనవి. ఎందుకంటే ధరణి లోపాలను అంటే ప్రజలను ఒక అవగాహన రేపటించి దాన్ని ఆ ముదగాలు అధికారులతోటి ప్రజల్ని అంతా కూడా సమన్వయం చేయడంలో ధరణి పోర్టల్ చాలా విఫలం చెందింది. అందుకే ఈ ప్రభుత్వం అంటే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి ప్రజలకు హామీని ఇవ్వడం జరిగింది. హామీని ఇవ్వడంలో భాగంగానే ఈరోజు మరి భూభారతి చట్టాన్ని 2024లో మరి దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. రేపు మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా దాన్ని అమల్లోకి తీసుకురావడం, అట్లనే ఒక 3 మండలాలను ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చి 2 నెలలు అంటే దాన్ని పరిశీలన చేసి తద్వారా, ఎందుకంటే ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత దరిదాపుగా 33 మాడ్యూల్స్ను వాళ్ళు ఏర్పాటు చేస్తే దరిదాపుగా అవి అసలు ప్రజలకు అర్థం కానటువంటి కేవలం 2-3 మాడ్యూల్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ అండ్ సక్సెస్ సంబంధించిన ఏదో అమల్లో కొనసాగినవి తప్పిస్తే మిగతా అన్ని కూడా చాలా వివాదాస్పదంగా మారి ఆర్థిక భారం పెరిగిపోయింది. భూముల స్థానం కూడా లెక్క తేలలేదు. అసలు నిజంగా దీని వెనక ఒక పెద్ద కుట్ర జరుగుతా ఉందని చెప్పేసి కూడా ఆ రోజు చాలా మంది మేధావులు చాలా మంది కీలకంగా వ్యాఖ్యానాలు చేసిన సందర్భం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావానికి ముందు అంటే దేశ స్వతంత్రం తర్వాత తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన పరిణామాల్లో భూమి అంటే ప్రధానంగా ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు, అదేవిధంగా వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, అదేవిధంగా భూదానోద్యమం పంపిణీ చేసిన భూములు, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే సంబంధించిన పంపిణీ చేసిన భూములు, ఇంకా అనేక భూములు, ఇవన్నీ కూడా సర్ఫే కాస్ట్ భూములు, తెలంగాణ సొంత జాగీరుగా ఉండబడినటువంటి సర్ఫే కాస్ట్, ఇవన్నీ కూడా లెక్క తేలడంలో చాలా వివాదాస్పదంగా మారి పైపెచ్చు చిన్న చిన్న కమతాలు, చిన్న చిన్న భూములు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది చూస్తే అంటే భూ బదిలీ జరగాలి. ఒకటి వారసత్వంగా భూమి పంపిణీ జరగడం, సరిహద్దు భూమి సమస్యలు పరిష్కారం కావడం, భూమి అమ్మకాలకు కొనుగోలుకు సంబంధించింది మార్చడం, అట్లే భూమి కమర్షియల్గా మారినప్పుడు నాలా కింద అసలు ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు అనేది కూడా ఇప్పటికీ రెవెన్యూ రికార్డులో లేనటువంటి సందర్భాలు. ఇప్పటికి కూడా భూముల లెక్కలు తెలియదు, దేవాదాయ శాఖ భూములు తెలియదు, చాలా గందరగోళం భూమి కాడికి వచ్చింది. పాస్ పుస్తకాల పంపిణీ కాడికి వచ్చినప్పుడు నిజంగా కూడా ఈ గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన తర్వాత దరిదాపుగా 1B కింద లక్షలాది ఎకరాలలో అసలు మాడ్యూల్స్ చేర్చలేదు, అసలు రికార్డులోకి తీసుకోలేదు. పైపెచ్చు 18.45 లక్షల ఎకరాల భూమి దరిదాపుగా ధరణి రికార్డులకు కొనసాగించకుండా వివాదాస్పదంగా మారింది. అంటే తెలంగాణలో నిజాం ప్రభుత్వం పోయిన తర్వాత నిజాం అధికారుల కింద ఉండేటువంటి అనేక మంది నవాబులు, వాళ్ళ కింద జాగీర్దారులు ఉండబడినటువంటి వాళ్ళ భూములన్నీ కూడా వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ భూములకు సంబంధించినటువంటి దురాక్రమణ కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని చెప్పి ఒక విమర్శ. అట్లనే ఒక టెర్రాసిస్ అనే సంస్థ విదేశీ సంస్థకి ఇచ్చి మన తెలంగాణ భూ వివరాలు రహస్యంగా ఉండవలసినవి కూడా ఇవ్వడం అనేది. ఇంకొకటి ఏంటంటే కాస్త సాగు లేకపోవడం అనేది. ఎందుకంటే ఆ షెడ్యూల్ 33 మాడ్యూల్స్ ఏర్పాటు చేసిన సందర్భంలో కాస్త సాగు లేకపోవడం అనేది దాన్ని అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన భూభారతి చట్టం ద్వారా అంటే గతంలో ఉండబడినది ఏంటి అంటే కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు, ప్రతి సమస్య కూడా CCL హైదరాబాద్ పోయింది. అంటే ఈ పోయిన ROR చట్టంలో దరిదాపుగా రెవెన్యూ ఏంటంటే ఆ రెవెన్యూ అధికారులకు ఇప్పుడున్న చట్టం రెవెన్యూ అధికారులకు అంటే RDO స్థాయి, MRO స్థాయి, అదేవిధంగా CCL కు సంబంధించిన అంటే కలెక్టర్ల చేతుల నుంచి అధికారం అనేది బదిలీ చేసి ఇవాళ ఒక సరళీకృతం చేశారు. ఇంకోటి ఏంటంటే ఒక ధరణి ఒక కాంట్రడిక్షన్ గా మారిన నేపథ్యంలో ఏ సమస్యలు అయితే రైతులు ఎదుర్కొన్నారు ఆ సమస్యలను వీళ్ళు అధ్యయనం చేశారు. కొంత కమిటీ వేసి భూమి సింగల్ లాంటి వాళ్ళ యొక్క అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల సభ్యులతోటి, అదేవిధంగా కోదండరెడ్డి గారి సభ్యులతోటి వివిధ రకాలైనటువంటి
రైతు సదస్సులను పెట్టారు, గ్రామ గ్రామాలలో పెట్టి కొంత అసలు సమస్యలు ఏంటి, మాడ్యూల్ సంబంధించిన భూ సమస్యలు ఏంటో అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని చేయడం నిజంగా కూడా స్వాగతించవలసిన అంశం ఉంది. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకొని దీంట్లో తెలుగును అంశాన్ని కూడా సాధారణ భాషలో రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పడం, ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ మొత్తంగా కూడా ఈ సైట్ను వెబ్సైట్ను డిజైన్ చేయడం, ఏదైతే ధరణి పోర్టల్ ద్వారా ఉన్న సమస్యలు ఫ్రేమ్ అయినాయో, కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేసి యాజ్ ఇట్ ఈజ్ గా సమస్యలను పరిష్కారం చేసేందుకు అంటే 6 మాడ్యూల్స్ చేసి జనరలైజేషన్ చేశారు. చేయడం వల్ల అంటే కొంత ఇది ఇప్పుడు ఆచరణలో, ఎందుకంటే ఏ చట్టమైనా కూడా ఆచరణలో సమస్యలను పరిష్కరించే విధంగా సరళీకృతంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని స్వీకరిస్తారు, స్వాగతిస్తారు, ఆమోదిస్తారు. కానీ మళ్ళీ అది కూడా సంక్లిష్టంగా మారిన నేపథ్యం, ఎందుకంటే మన ఈ సృష్టిలో ఈ భూమిలో ప్రపంచంలో అతి ప్రధానమైనటువంటి అంశం భూమి సమస్యల మీద మేము కూడా చూసాం కదా. గత 20 నుంచి 24 గంటల సుమారుగా 2020లో ధరణి పోర్టల్ వస్తే ఎన్ని సమస్యలు అంటే ఎంఆర్ఓకి అవగాహన కాకపోయేది, ఆర్డీఓకి అవగాహన పోయేది, కలెక్టర్ పేజీలోకి పోతే కలర్కి ఇచ్చే అప్లికేషన్ కిందికి రాసేది అంత. అసలు భూమి సర్వే నెంబర్ ఒక కాడు ఉంటే భూమి ఒక కాడు ఉంటాయి, సర్వే ఒక సర్వే ఒక రకంగా తీరేది, ఇంకో సర్వే ఇంకో రకంగా. భూమి ఎప్పుడైనా మార్పు జరిగినప్పుడు, చేతులు మారినప్పుడు ఆ రెవెన్యూ రికార్డుల నుంచి ఆ భూమి తగ్గించేటువంటి ప్రక్రియ లేకపోవడం ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇంకోటి అయితే సర్వే నెంబర్లటువంటి వివాదం. భూమి కమర్షియల్ గా మారినప్పుడు, నాలా చేస్తున్నప్పుడు పాస్ పుస్తకాలలో కట్ చేసి మళ్ళా వాళ్ళకి ఎంతైతే భూమి మా చేతులు మారిందో తిరిగి ఆ భూమిని మళ్ళా అదే పాస్ పుస్తకాల ద్వారా పంపిణీ చేయడం అనేది చేయలేనటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి రైతులు పడ్డ గోస, ఈ రైతులు ఎదుర్కొన్న సమస్యలు, ఈ మొత్తం ధరణి పోర్టల్ ద్వారా వచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తారు. అందుకే తప్పనిసరిగా భూ సమస్యల పరిష్కారానికి ఇప్పుడు ఈ పోర్టల్ పనిచేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. సరే, యుద్ధ ప్రాతిపదిక మీద కాకుండా కొంత అధ్యయనం చేసి ఈ భూభారతి చట్టాన్ని చేయడం చాలా స్వాగతించవలసినటువంటి అంశం. ఎందుకంటే మా భూమి ఉన్నదా, పోయిందా, పాస్ పుస్తకాలు ఇస్తారా, ఇయ్యరా, అసలు భూ సమస్యలు పరిష్కారం అవుతాయా అని చెప్పేసి నిజంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామంలో ఇదే సమస్య. అందుకే రైతుకు పక్కాగా ఈ భూమి నాది అనేటువంటి ఏదో ఈ చట్టం ద్వారా కొంత ఏదైతే ఒక భూ సర్వే చేసి దానికి ఒక ఆధార్ కార్డు లెక్క భూ కమతానానికి ఒక గుర్తింపు పత్రాన్ని కూడా ఇస్తామని చెప్పేసి ప్రపోజల్ చేస్తున్నాం. అందుకే దయచేసి ఏంటంటే అధికారులు చాలా సీరియస్ గా కేవలం ఉపరితలంలో చర్చ పెట్టి ఉపరితలంలో పరిష్కారం అవుతుందని చెప్పేసి కోరుకోకుండా కింది స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్ రైతులు నిజంగా ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు అనేటువంటి దాని మీద ఈ పోర్టల్ ద్వారా గతంలో ఏ సమస్యను ఎదుర్కొన్నారని చెప్పేసి అవగాహన చేసుకుని ఈ చట్టం ద్వారా, భూభారత్ చట్టం ద్వారా దీన్ని పరిష్కారం చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, రైతాంగ సమస్యలు కూడా పరిష్కారం అయిపోయింది. ఎందుకంటే భూమి సమస్య ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి, లేకపోతే తెలంగాణ ముందు నుంచి భూమి సమస్యగా ఉంది. కొత్త 6 చట్టాలు వచ్చినాయి, కొత్త పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తున్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడం, మళ్ళీ పాత పుస్తకాలను రద్దు చేయడం, మళ్ళీ కొత్త పుస్తకాలను ఇష్యూ చేయడం, మళ్ళీ కొత్త చట్టాలు చేయడం, ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు అర్థం కానట్టు. ఎందుకంటే నా భూమి ఉందా, నా భూమి ఎంతవరకు ఉంది, నా భూ సమస్య పరిష్కారం అయిద్దా, భూమికి ఇంత లాభం జరుగుతుందా, భూమికి ఇచ్చే పరిహారం వస్తుందా, ఇట్లా నానా రకాలుగా ఉంది. అందుకే ఈ భూభారతి చట్టం అనేది కొంతవరకు మనం నిజంగా స్వాగతించవలసిన అవసరం. రైతులు ఈ గత 4 సంవత్సరాలు పడ్డ కష్టాలు పరిష్కారం అవుతాయని చెప్పేసి భావిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఓకే సత్యనారాయణ గారు, అలాగే చెప్పండి. ఎస్, మీరు చెప్పినట్లు, మీరు అన్నట్లు కూడా భూ సమస్యలు అనేకం ఉన్నాయి. ఇక ముఖ్యంగా లిటిగేషన్స్కి సంబంధించి, ఆ ఉన్న భూమికి సంబంధించి కానీ, ఇక ఇతర భూ సమస్యలకు సంబంధించి కానీ, ఇంతకుముందు ఉన్న ధరణి పోర్టల్లో రైతులకు కొంత సమస్యలు, ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరి ఇందులో ఉన్న సమస్యలు కానీ లోపాలను కూడా సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్న నేపథ్యంలో భూభారతి పోర్టల్ వల్ల ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎందుకంటే గతంలో ధరణి మాడ్యూల్స్ ను ప్రాబ్లం చేసి, మాడ్యూల్స్ ను ఏర్పాటు చేసి అన్ని సమస్యలను మాడ్యూల్స్ ద్వారా పరిష్కారం అవుతుందని కోరుకుంటున్నారు. ఇంకా ఆ రోజున సిఎస్ సోమేష్ కుమార్ ఒక యుద్ధ ప్రాతిపదిక మీదన దానిలో ఏం లోపాలు వస్తాయని చెప్పేసి అవగాహన లేకుండా ఆల్ ఆఫ్ సడన్ గా ప్రభుత్వం అనుకుని ఆ చట్టాన్ని చేసి దాని మీద ఏదో మొక్కుబడిగా అసెంబ్లీలో చర్చ పెట్టి ఇమ్మీడియట్ గా దాన్ని అమలు చేయడం ఫలితంగా ఏమైందంటే అర్థం కాలేదు అసలు భూమి.
అర్థం కానటువంటి సమస్య. అందుకే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలన్నీ కూడా, రైతుల సమస్యలన్నీ కూడా కొంత అవగాహన చేసుకొని రేపు అధికారంలోకి వస్తే మేము తప్పకుండా ఆ ధరణి పోర్టల్ని ఎత్తిస్తాం, దాని స్థానంలో రైతులకు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకే ఇవాళ మరి కొత్త 6వ చట్టం 2024 భూభారతి చట్టం రూపుదిద్దుకుంది. ఈ భూభారతి చట్టం ద్వారా ఈ సమస్యలే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా బాగా భూమి మీద అవగాహన ఉండబడినటువంటి ఎక్స్పర్ట్స్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ మాడ్యూల్స్ కూడా 6 మాడ్యూల్స్ చేసేవాళ్ళు. తర్వాత వాస్తుకాలం మన ఏదైతే సాగుకాలం ఉందో ఆ సాగుకాలాన్ని కూడా వాళ్ళు చేర్చడం జరిగింది. అంటే ఇవి తీసుకున్నప్పుడు, ఎందుకంటే డిసెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ అంటే ఇప్పుడు కలెక్టర్ నుంచి అధికారాలు ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, సిసిఎల్కు ఉండడం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కింది స్థాయిలో, నిరుదార స్థాయిలలో, విలేజెస్ స్థాయిలో అన్యాయాలు జరిగినాయి. భూములు ఇష్టం వచ్చినట్టు మార్చిండ్రు. పటేల్ పటవారి సిస్టమ్ ఉంటే పటవారి ఏది రాస్తే అదే భూమి అయింది, అట్లా హక్కులు పోయినాయి అని చెప్పేసి ధరణి తీసుకొచ్చారు. ధరణి వల్ల ఇంకా అసలే సమస్య. అంటే ఇవాళ వ్యవసాయక భూములు ఉన్నాయి, పారిశ్రామిక భూములు ఉన్నాయి, పట్టణాలలో కమర్షియల్ భూములు ఉన్నాయి, అనేక రకాల వ్యాపారాలు జరిగి వాళ్ళ భూమి ప్రధానమైనటువంటి ఒక వ్యాపార కేంద్రంగా మారింది. వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగాలు పెరిగిపోయినాయి. భూమి ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో క్రమంలో కమర్షియల్ గా భూమి మారినటువంటి నేపథ్యం మనకు కనపడతా ఉంటుంది. అందుకే వ్యవసాయ సాగు భూములన్నీ తగ్గిపోతా ఉన్నాయి. కమర్షియల్ భూములు ఇవన్నీ కూడా ప్లాట్లు, అదే విధంగా రిజిస్ట్రేషన్లు, తర్వాత పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్స్ నిర్మాణాలు ఇవన్నీ పెరిగిపోతాయి. పట్టణీకరణ, అర్బనైజేషన్ అనేది పెరిగిపోతా ఉన్నది, రూరలైజేషన్ తగ్గిపోతా ఉంది. అందుకే భూమి సమస్య అనేది, ఎవరి భూమి అంతా అనేది ఇక్కడ ఖచ్చితంగా నిర్ధారించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటది. ఇప్పుడు అదే లొల్లి. ఒక పల్లెటూర్లలో వాళ్ళకి పాస్బుక్లు ఉండవు, వ్యవసాయ సాగు చేసుకుంటారు, కౌలుదారు హక్కులు ఉంటాయి. తర్వాత వాళ్ళ భూమి ఎంత అనేది, ఎక్స్టెండెడ్ ఆఫ్ ల్యాండ్ ఎంత రికార్డులో ఓ రకంగా ఉంటుంది, భూమి మీద పోయినప్పుడు సర్వే చేస్తే మరో రకంగా ఉంటుంది. భూమి ఆక్రమణ గురైతే సరిహద్దుల నిర్ణయం, భూమికి తనకున్న ఎకరం పొలానికి సరిహద్దున ఉండబడేటువంటి సర్వే నెంబరు, దానిలో ల్యాండ్ ఎంత, ఇవే సమస్యలు. రైతుకు ఉండబడిన సమస్యలు ఏంటి? తనకున్న ఎకరం భూమికి ఒక పట్టా ఉండాలా, ఎకరం భూమికి పాస్ పుస్తకం ఉండాలా, ఆ ఎకరం భూమికి వ్యవసాయ పరంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైనా ఆర్థిక సహకారాలు ఉంటే, రుణాలు, ఇతర విషయాలు ఉంటే అవి తప్పకుండా రైతు కోరుకునే సమస్య. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చూస్తే గోస్ అనిపించింది. 4 ఏళ్ల కాలం చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఈ ధరణి కోసమే వివిధ రకాలైన మీ సేవా కేంద్రాలలో ఎంత టైం తీసుకునేది, ఎంత ఆర్థికంగా నష్టపోయిన రైతులు ఇవాళ చాలా రకాల. అందుకే ఇవాళ ఈ భూమి సమస్య పరిష్కారం అనేది ఈ భూభారతి చట్టం ద్వారా కొంత ఈరోజు రేవంత్ రెడ్డి కొంత ప్రజల సమస్యలు కొంత ఏకరు. ఎందుకంటే పాదయాత్రలో కావచ్చు, ప్రజా సభలలో కావచ్చు, వివిధ రకాల అర్జీలు పెట్టినప్పుడు స్వీకరించిన సందర్భాలలో అధ్యయనం చేసిన సందర్భం. అందుకే ఇవాళ కొంత ఎక్స్పర్ట్స్ తోటి ఈ చట్టాన్ని తెచ్చే ముందు కొంత భూమి మీద ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి అధ్యయనం చేయడం వల్ల ఈ సమస్యలకు పరిష్కారాలకు ఈ విధంగా తీసుకురావచ్చు అని చెప్పేసి కోరుకుని చట్టాన్ని తీస్తున్నారు. ఈ చట్టాన్ని మనం స్వాగతించాలి ఆచరణలో. ఎందుకంటే ఈ 2 నెలలు ఒక సమస్యలు బాగా ఏమి సమస్యలు ఉన్నాయనేవి ప్రభుత్వం దృష్టికి వస్తాయి. అంటే సిసిఎల్ వాళ్ళందరూ కూడా అధికారులు చాలా స్పష్టంగా ప్రకటన ఇచ్చారు. ఎందుకంటే ఏ సమస్య అయినా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఈ 2 నెలలు అసలు ధరణి ద్వారా రైతుల పడ్డ గోస్ ఏంటి, కష్టాలు ఏంటి అనేవి కూడా ఇప్పుడు దృష్టికి వస్తుంది. వచ్చి ఆ సమస్య పరిష్కారం చేసే దిశగా అధికారులు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి కూడా హామీని ఇస్తున్నారు. అట్లనే ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా వారి కింది స్థాయిలో అధికారులకు, కలెక్టర్లకు, అదే విధంగా రెవెన్యూ అధికారులకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం స్వాగతించవలసినటువంటి అవసరం. దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసేటువంటి పరిస్థితి చేయాలి. అంటే సమస్యలు ఇప్పుడు ఈ ఉండబడినటువంటి 6 మాడ్యూల్స్ ద్వారా ఈ ఉన్న రేజ్ అయిన సమస్యలు, ఎందుకంటే ఇవాళ దాదాపు ఎన్ని లక్షలు, కొన్ని లక్షల ప్రాబ్లమ్స్, పెండింగ్ కేసులు ధరణి ముందున్నాయి, ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ లక్షల సమస్యలన్నీ కూడా ఏదో మాడ్యూల్ సంబంధించిన 6 మాడ్యూల్లో ఫిట్ కావాలి. ఈ 6 మాడ్యూల్స్ ద్వారా పరిష్కారం లభించని పక్షంలో మళ్ళా దాన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఎక్స్పర్ట్ ద్వారా వెంటనే పరిష్కారం చేసి ఒక శాశ్వతంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి రైతాంగంకి ఒక భరోసా ఇస్తే ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుందిగా భావిస్తాను.
అలాగే సత్యనారాయణ గారు చెప్పండి, ఇక పోర్టల్తో పాటు యాప్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక భూభారతి ఎలా పనిచేస్తుంది, ఎవరిని సంప్రదించాలి అని గనక రైతుల్ని తెలిపేందుకు అధికారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలా చూస్తామన్నారు. మరి అర్థమయ్యే లాంగ్వేజ్ లో కూడా ఉండాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులు కూడా చెప్పడం జరిగింది. మరి ఎంత మేర ఉపయోగపడుతుందంటారు రైతులకి? అంటే ఇప్పుడు ఏంటంటే చట్టాన్ని కొంత చట్టంని సరళీకరణ చేశారు, వేగవంతంగా ఆ పోర్టల్ను అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇమీడియట్ గా అప్లికేషన్ కూడా దాన్ని ఎమ్మటే పరిష్కారం దిశగా తీసుకుపోతున్నారు. అదే విధంగా ఈ మ్యాట్రిలో తెలుగును ఉపయోగించుకోవడం, ఎందుకంటే ప్రజల ఒక వ్యవహారిక భాషకు సంబంధించినటువంటి తెలుగును మ్యాట్రిలో కూడా చేరడం కూడా ఇది సంతోషించవలసినటువంటి అంశం. అంటే ఇప్పుడు సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ఈ మాడ్యూల్స్ ద్వారా పరిష్కారం చేయవచ్చు అని చెప్పి ప్రభుత్వం సీరియస్ గా అధ్యయనం చేసేటువంటి పరిస్థితి వస్తామన్నది. తప్పకుండా సమస్యలకైతే ఈ చట్టం ద్వారా, భూభారతి చట్టం ద్వారా పరిష్కారం వచ్చేటువంటి అవకాశం ఉంటుందిగా మనం భావిస్తాం. అదే విధంగా ఈ ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటివి కూడా కొన్ని ఎంఆర్ఓ దగ్గరనే రిజిస్ట్రేషన్లు ఉంచడం, ఇవన్నీ కూడా కొంత సమస్యలకు తొందరగా పరిష్కారం లభించేటువంటి అవకాశంగా భావిస్తాం. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్ గా భూభారతి పోర్టల్ ప్రారంభానికి దారి సిద్ధమైంది. ఈ నెల 14న భూభారతి పోర్టల్ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు భూభారతిని లాంఛనంగా ప్రారంభించనుంది తెలంగాణ సర్కార్. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉండబోతుందని సీఎం వివరించారు. మరి భూభారతి పోర్టల్ బడుగులకు ఏ మేర ఉపయోగపడుతుందో చూడాలి. ఇవి వాల్టి స్పెషల్ డ్రైవ్ భూభారతి షురు. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.